సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ వస్తుంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఖర్చు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది క్యాన్సర్ వైద్యానికి? సో దీనికి ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? క్యాన్సర్ వైద్యం అనేది నిజంగానే చెప్పాలంటే బెస్ట్ వైద్యం కావాలంటే ఇట్స్ కొంచెం కాస్ట్లీయే. ఈ రోజులో మనం చూస్తాం కదా, ఫ్యామిలీస్ మొత్తం అంతా ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలాలు అమ్ముకుని, లేకపోతే ఇల్లు బంగారం తాకట్టు పెట్టుకుని ఇల్లు అమ్ముకుని ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఇట్స్ రియాలిటీ. ఎంత మనం ఆయుష్మాన్ భారత్ అంటాము, ఆరోగ్యశ్రీ అంటాము, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా అందరికీ లేవు. అందరికీ ఉన్న అందరికీ సరైన రకాలుగా ఏదైతే దెర్ ఆర్ సమ్ గ్లిచెస్ బిగ్ టైం. ఇవన్నీ స్కీమ్స్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లమ్ ఈజ్ రియల్. మీరు అడిగారు కదా, ఇది నిజంగానే రియల్. బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి చెప్పనండి, హెల్త్ ఇన్సూరెన్స్ అడిక్వేట్గా కవరేజ్ పెట్టుకోవడం మంచిది. ఓకే, డోంట్ వెయిట్. ఈ రోజుల్లో అందరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తారండి. మీ ఆరోగ్యం హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ముఖ్యం ఏమీ లేదు. సో ప్లీజ్ మీ ఎస్పెషలీ పేరెంట్స్ ముసలోళ్ళు అయితే దాకా వెయిట్ చేయదు. అప్పుడు వాళ్ళ ప్రీమియం పెరిగిపోతుంది, ఎవరు కూడా ఇవ్వరు. నేను ఒకటే చెప్తాను, మీరు యంగ్గా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి అడిక్వేట్ కవరేజ్ చేసుకోండి ఫ్యామిలీ ప్యాక్గా. వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు మరలా ఆలోచన చేయక్కర్లేదు. మీరు ఏదో వస్తుంది ట్రీట్మెంట్ కొత్త మందులు వస్తే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే R&D చేశారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దే హ్యావ్ టు రికవర్ ఇట్. దాన్ని మనం తగ్గించడం గురించి మనం చేయడం వద్దు, మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం ఫస్ట్. సో హ్యావ్ ఏ వెరీ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్లీజ్ బై వన్. ఏం కాదు, చేయొచ్చు. సరే, కొనుక్కోలేని వారి కోసం మాట్లాడుకుంటే ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ బాగా చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు 15 ఏళ్ల క్రితము మొదలుపెట్టింది, ఈ రోజుకి అదే టారిఫ్ పెడతారంటే ఎక్కడ సస్టైన్ అవుతుంది? హాస్పిటల్స్కి వర్కౌట్ కాదు, ఎవరు ఇంట్రెస్ట్ కాదు అని ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వెళ్ళినోళ్ళు. సో దెర్ ఇస్ సమ్ సినర్జీ కావాలి. ఏదో ఓట్ కోసం ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్పడం స్కీమ్స్ వేరు ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీరు చూడండి, పేమెంట్స్ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా పేమెంట్స్ రాకపోతే హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతాయి? అందులో మార్జిన్ ఏముంటుంది? చాలా తక్కువ ఖర్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ మీరు చెప్తే ఆశీర్వాదం 30,000 ఉంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ మీరు చేసుకుంటే అట్లీస్ట్ 2 lakhs ఉంటుంది. అంటే అంత మార్జిన్ ఉంటుందా? అంత మార్జిన్ ఉంటే అసలు మరి సో అంటే ఆ 30,000 కూడా రాకపోతే 2 ఏళ్ళ దాకా ఎట్లా వర్కౌట్ కావాలి? అంటే ఐ థింక్ దేర్ వీ హ్యావ్ టు ప్లగ్ ద గ్యాప్స్. దీన్ని ఒక ఆటోమేటిక్ గ్రీన్ ఛానల్కి పెట్టి పాలసీలో చేంజ్ తీసుకుని వచ్చి చేస్తే అట్లీస్ట్ మోర్ పీపుల్ విల్ గివ్ సర్వీస్. సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి వెళ్ళండి చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టిల్ రూరల్ ఏరియాలో. ఇప్పుడు మీకు నిజామాబాద్లో గత 15 ఏళ్ళుగా నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నా, రైట్? సో అక్కడ మేము క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, రోజు 100 మంది ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ బట్ సస్టైన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. సో ఇన్ దట్ వే ద మెసేజ్ ఈస్ వెరీ క్లియర్. Be adequately covered for your health insurance. How much, sir? See, depends on your ability to take. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్గా నాకు ఈ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, నా వైఫ్ ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కానీ ఐ హ్యావ్ టేకెన్ 50 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. అందరూ 50 లక్షలు తీసుకుని నేను చెప్పను, పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు పే దట్ మచ్ ప్రీమియం, బట్ అట్లీస్ట్ ఒక 10 lakhs అన్న మినిమం అవసరం పడుతుంది ఈ రోజుని బట్టి. ఏమి లేదు, 5 లక్షలు తీసుకోండి, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సమ్ ఎక్స్పెన్సెస్ కదా. అందరూ ఇక్కడే ట్రీట్మెంట్. సో అంటే మీ స్తోమతకు అది అడిక్వేట్గా హెల్త్, అది సబ్జెక్టివ్. అడిక్వేట్ అనేది అగైన్ అవును, ఇది ఇప్పుడు నా బెంచ్ మార్క్ అందరూ ఫాలో చేయమని నేను చెప్పలేను. అంటే ఇప్పుడు యావరేజ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? బికాజ్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కాబట్టి. ఇఫ్ ఇట్ ఇస్ కమ్స్ టు క్యాన్సర్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మనకి స్టేజ్ 2లో స్టేజ్ 3లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అన్నీ పెట్టాలంటే అట్లీస్ట్ ఒక 8 to 10 lakhs ఖర్చు వస్తుంది. ఆల్ మొడాలిటీస్, కీమో, సర్జరీ, రేడియేషన్ కలిపి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 to 8 months, రైట్? సో ఇది అంటే ఫర్ ఎ ట్రీటబుల్ క్యూరబుల్ దానికి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు కాస్ట్ ఇంకా పెరుగుద్ది కదా. సో అంటే దాన్ని బట్టి మనం వీ షుడ్ వర్స్ట్ని మనసులో పెట్టుకుని మనం మ్యాక్సిమం ఎంత చేసుకోగలని చెప్పి ఇప్పుడు అర్లీగానే తీసుకోవడం మంచిది. డోంట్ వెయిట్. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డిలే చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్లో. ఐ థింక్ దిస్ వన్ థింగ్ యూ కెనాట్ మన చేతిలో ఉంది, మనం చేయగలమండి. ఎన్నింటికో ఖర్చు పెడతాం. హెల్త్ కార్డ్కి వచ్చినప్పటికి చూద్దాంలే, అది ఉంది నాకు, ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది అన్నాడు. స్కీమ్లు అన్ని కూడా చాలా వరకు ఇవి నాట్ వెరీ ప్రాక్టికల్ అండి. ఫైనల్ క్వశ్చన్ సార్. సో మీరు యు ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫ్రమ్ ద లాస్ట్ 2 decades అండ్ మీ రంగంలోకి వచ్చే కొత్త వైద్యులకి, రావాలనుకునే కొత్త వైద్యులకి, అంటే ముఖ్యంగా రోబోటిక్ ఆంకాలజీ విభాగంలో రావాలనుకున్న కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు? యంగ్స్టర్స్కి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఫస్ట్ మెడిసిన్ అంటే మా పాప మెడిసిన్ తీసుకుంటుంది, మేము ఎప్పుడు మెడిసిన్ తీసుకోమని చెప్పాలి, డిస్కరేజ్ చేస్తాం. బాబు మా లైఫ్ స్టైల్ చూడు, మాకు టైమ్స్, మా యొక్క సో మెనీ ఛాలెంజెస్ వీ ఫేస్ కదా, ఎందుకు నీకు ఇది కష్టం నీకు వద్దులే అని చెప్పి మేము డిస్కరేజ్ చేసి తను తీసుకోదు. ఎందుకు? షీ హ్యాస్ ఎ ప్యాషన్. లేదు, ఐ వాంట్ టు టచ్ లైఫ్స్, ఐ వాంట్ టు సేవ్ లైఫ్స్ త్రూ వాట్ మై డాడ్ ఈస్ డూయింగ్ అని చెప్పి ఆమె ఇన్స్పైర్ అయ్యింది. సో యంగ్స్టర్స్ కూడా మీకు కాలింగ్ ఉండి మీరు దీన్ని పర్సూ చేస్తే
there is a great opportunity. Technology is here, especially with robotic surgery. I see future లో మీరు ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు, టెలి సర్జరీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సర్జరీ ఫ్రమ్ హోమ్. సో ఇన్ దట్ వే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. సో యంగ్స్టర్స్ కంటే ఇదివరకులాగా మేము స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ హావ్ ఇంక్రీజ్, బట్ స్టిల్ ద నీడ్ ఈజ్ ఆల్సో మోర్. సో కనుక దర్ ఇస్ నెవర్ డోంట్ థింక్ దట్ అరే ఈ ఫీల్డ్లో నాకు ఏమైనా కెన్ ఐ సెటిల్ అండ్ ఎస్టాబ్లిష్ వాళ్ళని భయపడక్కర్లేదు. If your fundamentals are good, your training is good, your intent is good, you work hard, success awaits for you. It's just a byproduct. సో ముగించే ముందు సార్, సో నెక్స్ట్ 10 yearsలో మీరు వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? వాట్ నెక్స్ట్ గోల్ ఫర్ యూ? సో యూ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ గిన్నిస్ బుక్, స్క్రీనింగ్, డాక్టర్, సో బ్రింగింగ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ 10 yearsలో సో చిన్నబాబు సొంకవెల్లి వేర్ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? చూడండి, ఐ టేక్ ఈచ్ డే అట్ ఏ టైమ్. అలాగని చెప్పి ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఓకే, బట్ ద ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇట్స్ బై డివైన్ ఫోర్స్, ఐ బిలీవ్ ఇన్, రైట్? సో 10 ఏళ్ళు రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు, ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది, రైట్? బట్ హ్యావింగ్ సెడ్ దట్, from a career point of view, where you want to foresee yourself in the next decade, I think I want to train more younger generation for robotic surgery, right? I want to prevent cancer at scale, global level లో ఈ జబ్బు రాకుండా, అంటే నా అవసరం పడకూడదనే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ 10 years. నాకు తక్కువ మంది పేషెంట్స్ కావాలి, ఎక్కువ మంది కోసం కాదు, నాకు పేషెంట్ తగ్గాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్. నా అవసరం ఎవరికి పడకుండా ఉంటే వీ హవ్ డన్ యువర్ జాబ్. ప్రివెన్షన్ కోసం, జబ్బు అర్లీ డయాగ్నోసిస్ కోసం, అవేర్నెస్ డ్రైవ్స్ కోసం మనం ఇఫ్ యూ కెన్ రియలీ వర్క్ హార్డ్, ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్. డెఫినెట్లీ మై ఎయిమ్ ప్రాబబ్లీ విల్ బీ టు give the best outcomes to my patients, train the next generation, and work as much as possible to prevent this disease. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.